నీ పెళ్లి కొద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. రావడానికి ఎంతో ట్రై చేశాం, అసలు కుదరలేదు. అది కాకుండా తనకి రీసెర్చ్ కూడా ఉంది. అబ్బో, నా రీసెర్చ్ గురించి ఏం కాదు, తనకి లీవ్ దొరకలేదు అది. మొత్తానికి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగిందనమాట. నువ్వు లేవన్న లోటు తప్ప మా పెళ్లి బాగా జరిగింది. నేను లేనని వంత ఫీల్ అయ్యారా? నిజమాట? దేవి కూడా నా పెళ్లికి రాలేదు. చాలా మొత్తానికి నీ ఊరు నాకు చాలా బాగా నచ్చింది దేవా. కానీ కొంతమందిలో మాత్రం ఏదో బ్యాడ్ ఆలోచన ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం మంచిదిలేండి. పోను పోను మీకే అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు. మీకు ఉష్ణాలు తగ్గివనా? వద్దు. ఓ, ఆ మధు ఎలాంటి వాడు? ఎందుకు? నాకెందుకో మీ అక్కయ్య మీద ఆ మధు ప్రవర్తన మీద అనుమానంగా ఉంది, అందుకే అడిగాను. అనవసరంగా వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, నా నిద్ర పాడు చేయకు. అను ప్లీజ్.